హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలతాస్ కిచెన్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ. మనందరికీ ఇష్టమైన ఫ్రైడ్ పీస్ బిర్యానీని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను 2.5 కప్ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. ఈ రైస్ని బాగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈ బిర్యానీ కోసం నేను కేజీ చికెన్ని తీసుకుంటున్నాను. చికెన్ని ఇలా బాగా కడిగి తీసుకోవాలి. మనం చేసే ఈ బిర్యానీ టేస్టీగా రావడానికి కావలసిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలా కోసం మనం 2 దాల్చిన చెక్క, 2 స్టార్ అనేసా, 12 లవంగాలు, 2 మరాఠీ మొగ్గు, 5-6 యాలకులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 బిర్యానీ ఆకు, 1 బండ పువ్వు, 2 స్పూన్ల ధనియాలు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి 1 స్పూన్ తీసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ ఇందులోనే ఒక 12 జీడిపప్పు పలుకులు, 1 స్పూన్ గసగసాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 3 స్పూన్ల ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 2 బగారా ఆకు, 4-5 మిరియాలు, 4-5 లవంగాలు వేసుకున్నాక 1 కప్ ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 3-4 పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చీలు, 1 కప్పు టమాటో, కొంచెం కరివేపాకు వేసుకొని టమాటా అంతా కూడా సాఫ్ట్గా ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి చికెన్ ముక్కల్ని తీసుకోండి. మనం ఇలా బిర్యానీ రైస్ని ప్రిపేర్ చేసేటప్పుడు ముందుగా ఇలా చికెన్ ముక్కల్ని తీసుకోవడం వలన బిర్యానీ రైస్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. చికెన్ ముక్కల్ని తీసుకున్నాక ఇలా కలుపుతూ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో చికెన్ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం రైస్ కోసం ప్రిపేర్ చేసిన మసాలాని, రుచికి సరిపడా ఉప్పుని, కొంచెం కసూరి మెంతిని వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఇలా 3 నిమిషాలు ఫ్రై చేశాక ఈ ముక్కల్ని కొంచెం పక్కకి జరుపుకొని ఇందులోకి ఒక 1/2 కప్ పెరుగుని తీసుకొని బాగా కలపండి. ఈ పెరుగంతా కూడా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. బాగా కలిపాక మనం రైస్ తీసుకున్న గ్లాస్ కొలతతో 4 గ్లాసుల వాటర్ని తీసుకోండి. మనం ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ని పోసుకుంటాం కదా, కానీ మనం ఇక్కడ రైస్ని అరగంట నానబెట్టాం, అలాగే చికెన్ నుండి కూడా వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఒక గ్లాస్ వాటర్ తక్కువ తీసుకొని ఉడికించండి. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఆకుని వేసుకొని 10 నిమిషాలు ఉడికించండి. ఇందులోని చికెన్ అనేది ఒక 70-80% వరకు ఉడకాలి. చికెన్ ఇలా సాఫ్ట్గా టర్న్ అయ్యాక అందులోని చికెన్ని ఒక జాలిగంటతో తీసుకొని అందులో కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డ ఏది రాకుండా ఓన్లీ చికెన్ పీసెస్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఉప్పు అనేది సరిగా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. ఇప్పుడు నాకు ఇందులో కొంచెం తక్కువగా అనిపించింది, అందుకే మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా నానబెట్టిన రైస్ని తీసుకోండి. ఇలా రైస్ తీసుకున్నాక స్లోగా కలిపి బాగా ఉడకనివ్వండి. చూడండి, రైస్ ఉడకడం స్టార్ట్ అయింది, అలాగే నీళ్ళు కూడా దగ్గర పడ్డవి. అన్నం కూడా సాఫ్ట్గా టర్న్ అయింది. ఇలా అయ్యాక అన్నం మీద కొంచెం నెయ్యిని, కొంచెం పుదీనాని వేసుకొని ఒక 4-5 నిమిషాలు ఉడకనివ్వండి. అన్నం ఇలా బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక 1 కప్పు ఆనియన్ తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోండి.
ఇప్పుడు ఇందులోనే ఒక అర టీ స్పూన్ పసుపుని తీసుకొని బాగా కలిపి మనం ఉడికించిన చికెన్ని తీసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని బాగా కలపండి. ఇలా కలిపాక మూత పెట్టుకొని 2-3 నిమిషాలు ఉడకనివ్వండి. 2-3 నిమిషాలు అయ్యాక మూత తీసాక చూడండి, చికెన్ ముక్కలు బాగా కలర్ఫుల్గా కనిపిస్తున్నవి కదా. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసిన చికెన్ మసాలా పొడిని, 2-3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలపండి. ఇలా కలిపాక కొంచెం కసూరి మెంతిని వేసి మళ్ళీ ఒకసారి కలిపి ఒక 6-7 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించడం వలన చికెన్కి ఉప్పు, కారం, మసాలా బాగా పట్టడమే కాకుండా చికెన్ ముక్క కూడా మెత్తగా ఉడుకుతుంది. చూడండి, మన చికెన్ కూడా ఎంత బాగా ఉడికిందో. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన ఫ్రైడ్ చికెన్ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.